ఎందుకు మన తెలుగు క్లాసిక్ సినిమాలు మళ్ళీ థియేటర్లో భారీ హిట్ అవుతున్నాయి? అసలు ఈ 4K రీ రిలీజ్ ట్రెండ్ వెనుక దాగి ఉన్న ఎమోషన్ సీక్రెట్ ఏంటి? ఎవ్వరూ తెలుసుకోకుండా ఉండలేరు. 2025లో శివ 4K, అతడు 4K, కలేజా లాంటి కల్ట్ క్లాసిక్స్ రీ రిలీజ్ అయ్యి కోట్లు కలెక్ట్ చేస్తున్నాయి. ఫ్యాన్స్ థియేటర్ లో సందడి చేస్తున్నారు. కానీ ఇది కేవలం క్రేజ్ కాదు, హృదయానికి తగిలే బంధం. ఈ వీడియోలో 3 కీలక పాయింట్లు చెప్తాను. కల్ట్ ఫాలోయింగ్ ఎలా ఫ్యాన్స్ ని మ్యాడ్ చేస్తుంది, ఎమోషనల్ అటాచ్మెంట్ వెనుక ఉన్న మ్యాజిక్ ఏంటి, 4K టేక్ ఎలా ఈ ఫీలింగ్ ని సూపర్ చాట్ చేస్తుంది చూద్దాం. నెంబర్ 1, కల్ట్ ఫాలోయింగ్. ఫ్యాన్స్ ఎందుకు మళ్ళీ థియేటర్ కి రన్ అవుతున్నారు అంటే, శివ లాంటి సినిమా రీ రిలీజ్ అయినప్పుడు ఫ్యాన్స్ థియేటర్ ని ఫెస్టివల్ గా మార్చేస్తారు. విజిల్స్, చెప్పళ్ళు, ఐకానిక్ డైలాగ్స్ కి క్రేజీ చీర్స్ కొడతారు. ఇది కేవలం సినిమా కాదు, కల్ట్ స్టేటస్. మహేష్ బాబు అతడులో సైలెంట్ హీరో, బట్ రోల్ లేదా నాగార్జున శివలో రా ఇంటెన్సిటీ ఈ సినిమాల ఫ్యాన్స్ లైఫ్ లో పార్ట్ అయిపోయాయి. నా అభిప్రాయం, ఇవి జస్ట్ మూవీస్ కాదు, ఐడెంటిటీ. యంగ్ జెన్ కూడా యూట్యూబ్ లో చూసి థియేటర్ లో రీలైవ్ చేయాలని ఫీల్ అవుతుంది. కానీ కొందరు చెబుతున్నారు ఈ రీ రిలీజ్లు కొత్త సినిమాల షేర్ తగ్గించాయి. మీరేమంటారు కామెంట్లో చెప్పండి. కానీ ఇది ఆడియన్స్ చాయిస్, క్రియేటివ్ రీసెన్సేషన్. ఇది మాత్రమే సేఫ్ బెట్ అవుతుంది. మీరు ఏ సినిమా రీ రిలీజ్ లో మ్యాడ్ అయ్యారు కామెంట్ లో చెప్పండి. నెంబర్ 2, ఎమోషనల్ అటాచ్మెంట్. హృదయానికి తగిలే రీజన్ ఏమిటి అంటే, ఇక్కడే రియల్ మ్యాజిక్. కలేజా లాంటి సినిమాలు చూస్తుంటే చైల్డ్హుడ్ మెమరీస్ ఫ్లాష్ బ్యాక్ అవుతాయి. ఫస్ట్ లవ్, ఫ్యామిలీ చూడడం, లేదా కాలేజ్ హ్యాంగ్ అవుట్స్. ఇవి కేవలం స్టోరీలు కాదు, ఎమోషన్స్. త్రివిక్రమ్ రైటింగ్ లో అతడు లాంటి సుకుమార్ మ్యాజిక్, అదే మ్యూజిక్, ఆర్యా 2 బిట్స్ మనల్ని ఎమోషనల్ రోలర్ కోస్టర్ కి తీసుకెళ్తాయి. నేనైతే ఈ రీ రిలీజ్లు మనకు ఫీల్ గుడ్ థెరపీ, రియల్ లైఫ్ స్ట్రెస్ కి బ్రేక్, సినిమా కల్చర్ ని సెలబ్రేట్ చేస్తాయి. కొందరు చెబుతున్నారు ఇది ఓల్డ్ స్కూల్ మాత్రమే, కొత్త జన్ కి కనెక్ట్ కాదు. కానీ ఆదిత్య 369 లాంటి సైఫై క్లాసిక్ యంగ్ ఫ్యాన్స్ ని డ్రా చేస్తుంది. పక్కా మీరేమంటారు కామెంట్ లో చెప్పండి. ఇక నెంబర్ 3 విషయానికి వస్తే, టేక్ అండ్ బాక్స్ ఆఫీస్ స్ట్రాటజీ. ఎందుకు ఇప్పుడు బూమ్ అంటే, 4K డోల్బీ అట్మాస్ లో శివ యాక్షన్ సీన్స్ చూస్తే కలర్స్ పాప్ అవుతాయి, సౌండ్ మనల్ని వాష్ అవుట్ చేస్తుంది. ఇది జస్ట్ అప్గ్రేడ్ కాదు, రీలైవ్ ఎక్స్పీరియన్స్. లో బడ్జెట్ లో హై రిటర్న్ చూడొచ్చు. తుంబాండ్ లాంటి ఫిలింలు రీ రిలీజ్ డబుల్ కలెక్ట్ చేశాయి. తెలుగులో కూడా ఆర్యా 2 నా ఆటోగ్రాఫ్ క్రేజ్ వల్ల సూపర్ హిట్. నేను చెప్పేది ఇది ఇండస్ట్రీకి విన్ అని చెప్పాలి. కొత్త ఫిలిం కి ఇన్స్పిరేషన్, ఫ్యాన్స్ కి జాయ్. రీ రిలీజ్ లు కొత్త రీ రిలీజ్ లకు పేస్ టేక్ చేస్తాయని నా ఫీలింగ్. కొందరు అయితే ఇది సిగ్నల్, మరిన్ని ఎమోషనల్ హిట్స్ మేక్ చేయాలి. మీ ఫేవరెట్ రీ రిలీజ్ మూవీ ఏది కామెంట్ లో చెప్పండి. ఈ క్లాసిక్ రీ రిలీజ్ ట్రెండ్ మన తెలుగు సినిమా ఎమోషన్ పవర్ ని ప్రూవ్ చేస్తుంది. 2026 లో మరిన్ని కల్ట్ హిట్స్ థియేటర్ ని షేక్ చేస్తాయని నేను చెప్తాను. ఫ్యాన్స్ మీరు రెడీగా ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేసి హెల్ప్ చేయండి.